నమస్తే. మనం నిన్నటి క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే జీర్ణక్రియ అంటే ఏంటి, జీర్ణక్రియ అనగానేమి, అదేవిధంగా జీర్ణక్రియ యొక్క రకాలు, జీర్ణక్రియ అనగానేమి, జీర్ణక్రియ యొక్క రకాలు, అదేవిధంగా జీర్ణక్రియ అనేది ఏ ఏ ప్రాంతాలలో జరుగుతుందనే విషయాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది నిన్నటి క్లాస్లో. ఈ రోజు క్లాస్లో ఏంటంటే జీర్ణక్రియ ఏ ఏ ప్రాంతాలలో జరుగుతుంది అంటే మనం జీర్ణక్రియ అనేది ప్రధానంగా 3 ప్రాంతాలలో జరుగుతుందని చెప్పుకున్నాం. అదేంటంటే ఒకటి ఆస్యకుహరంలో జరిగే జీర్ణక్రియ, జీర్ణాశయంలో జరిగే జీర్ణక్రియ, అదేవిధంగా ప్రేగులో జరిగే జీర్ణక్రియ. ఈ 3 రకాల జీర్ణక్రియలో ఏ విధంగా జరుగుతుందో ఈరోజు మనం డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ ముందుగా మనం నేర్చుకునేది ఆస్యకుహరంలో జరిగే జీర్ణక్రియ. అంటే మనకు ఆహార పదార్థాలు 3 రకాలుగా ఉంటాయని చెప్పుకుంటున్నాం. మనం ఏ ఆహారాన్ని మనం తీసుకున్నప్పటికీ మనం తీసుకున్న ఆహార పదార్థాలలో ముఖ్యంగా 3 పదార్థాలు మాత్రమే మనకు లభిస్తాయి. అవేంటంటే ఒకటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనం తీసుకునే ఆహార పదార్థాలలో, అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా మనం తీసుకునే ఆహార పదార్థాలలో లిపిడ్స్ అనే పదార్థాలు ఉండడం జరుగుతుంది. ఏ ఆహార పదార్థాలు మనం స్వీకరించినా ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, లేదా మనం తీసుకునే కామన్గా రైస్, జొన్న, ఏ పదార్థాలు, పాలు, గుడ్లు ఏవి తీసుకున్నప్పటికీ కూడా ఆహార పదార్థాలలో ఉండే అణువులు ఏమంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అదేవిధంగా లిపిడ్స్గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఆస్యకుహరం లోపల ఏ పదార్థాలు జీర్ణక్రియకు లోనవుతాయంటే ఆస్యకుహరం లోపల పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్గా చెప్పుకుంటాం మనం. ఆస్యకుహరంలో జీర్ణక్రియకు లోనయ్యే పదార్థాలు ఏంటంటే పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి, పిండి పదార్థాలు అనేవి మన లాలాజలంలో ఉండే టైలిన్ అనే ఎంజైమ్తో దేని సమక్షంలో, క్లోరైడ్ అయాన్ల సమక్షంలో కార్బోహైడ్రేట్స్ చర్య జరిపి ఈ కార్బోహైడ్రేట్స్ దేనిగా మారుతాయంటే డెక్స్ట్రిన్ చక్కెరలుగా మారడం జరుగుతుంది. డెక్స్ట్రిన్ చక్కెరలు తర్వాత ఈ డెక్స్ట్రిన్ చక్కెరలు మళ్ళీ లాలాజలంలో ఉన్నటువంటి టైలిన్ అనే ఎంజైమ్తో చర్య జరిపి క్లోరైడ్ అయాన్ల సమక్షంలో ఈ డెక్స్ట్రిన్ చక్కెరలు మళ్ళీ దేనిగా విడగొట్టబడతాయి అంటే గ్లూకోజులుగా విడగొట్టబడడం జరుగుతుంది. గ్లూకోజులు అనే మాల్టోజ్ చక్కెరలుగా పిండి పదార్థాలు అనేవి ఆస్యకుహరంలో జీర్ణమవుతాయి. అంటే ఆస్యకుహరం లోపల పిండి పదార్థాలు పూర్తిగా జీర్ణమవ్వవు. ఆస్యకుహరం లోపల పిండి పదార్థాలు ఏ విధంగా జీర్ణమవుతాయంటే ఈ విధంగా మాత్రమే ఆస్యకుహరం లోపల పిండి పదార్థాలు జీర్ణమవుతాయి. ఆస్యకుహరం లోపల పిండి పదార్థాలు కేవలం పాక్షికంగా మాత్రమే జీర్ణక్రియకు లోనవుతాయి. ఈ విధంగా పాక్షికంగా జీర్ణమైనటువంటి ఈ ఆహార పదార్థాలను ఏమని పిలుస్తారంటే బోలస్. ఆస్యకుహరంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే బోలస్. ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. రైట్, ఇది ఆస్యకుహరంలో జరిగే జీర్ణక్రియ. నెక్స్ట్ జీర్ణాశయంలో జరిగే జీర్ణక్రియ. జీర్ణాశయంలో కూడా ఏం జరుగుతుందంటే కేవలం జీర్ణాశయంలో ఏవి జీర్ణక్రియకు లోనవుతాయంటే ప్రోటీన్లు మాత్రమే జీర్ణాశయంలో జీర్ణక్రియకు లోనవుతాయి. ఈ ప్రోటీన్లు కూడా పూర్తిగా జీర్ణాశయంలో జీర్ణక్రియకు లోను కావు. ప్రోటీన్లు కూడా జీర్ణాశయంలో ఏ విధంగా జీర్ణమవుతాయంటే పాక్షికంగా మాత్రమే జీర్ణం అవడం జరుగుతుంది. ఈ విధంగా జీర్ణాశయంలో జీర్ణమైనటువంటి ఈ ప్రోటీన్లను ఏమని పిలుస్తారంటే ఖైమ్ అని పిలుస్తారు. ఖైమ్ ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఖైమ్
ఆస్యపూర్వంలోనైతే బోలస్, జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ప్రోటీన్లను మాంసకృతులను ఏమని పిలుస్తారంటే ఖైమ్గా పిలవడం జరుగుతుంది. అంటే ఇక్కడ జీర్ణాశయంలో ఉన్నటువంటి పెప్సినోజన్ అనే ఎంజైమ్ HCl అనే ఆమ్లం సమక్షంలో అది దేనిగా మారుతుందంటే పెప్సిన్గా మారుతుంది. పెప్సినోజన్ అనేది చైతన్య రహితమైన ఎంజైమ్, చైతన్య రహితమైన ఎంజైమ్. ఓకే, అర్థమవుతుందా? పెప్సినోజన్ అనేది జీర్ణాశయంలో ఉన్నటువంటి చైతన్య రహితమైన ఎంజైమ్. జీర్ణాశయం యొక్క గోడల నుండి స్రవించబడిన HCl అనే ఆమ్లం ఈ పెప్సినోజన్ దేనిగా మారుస్తుందంటే పెప్సిన్ అనే చైతన్యవంతమైన ఎంజైమ్గా మారుతుంది. చైతన్యవంతమైన ఎంజైమ్గా మార్చడం జరుగుతుంది. ఓకే, జీర్ణాశయంలో ఉన్నటువంటి ప్రోరెనిన్ HCl దేనిగా మారుస్తుందంటే రెనిన్గా మార్చడం జరుగుతుంది. ఈ ప్రోరెనిన్ తర్వాత రెనిన్ అనే ఎంజైమ్ కేవలం చిన్న పిల్లలలో మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే పాలు తాగే పిల్లల లోపల ఈ రెనిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. అడల్ట్ పెద్దవారిలో మాత్రం రెనిన్ అనే ఎంజైమ్ ఉత్పత్తి కాదు. ఉత్పత్తి అనేది మన లోపల ఉండదు. కాబట్టి చిన్నపిల్లలు ఏం చేస్తారంటే సాధారణంగా చిన్నపిల్లలు తల్లి యొక్క క్షీరగ్రంథుల నుంచి పాలను స్వీకరిస్తారు. తినేటప్పుడు పాలే, వాళ్ళు తాగేటప్పుడు పాలే తాగుతారు. కానీ కక్కేటప్పుడు దేనిగా వాళ్ళు కక్కుతారంటే పెరుగు మాదిరిగా బయటికి కక్కడం జరుగుతుంది. అంటే పాలు అనేది రెనిన్తో చర్య జరిపి అది దేనిగా మార్చబడిందంటే పెరుగుగా మార్చబడింది. పెరుగు. కాబట్టి చిన్నపిల్లల్లో ఉండే ఎంజైమ్ ఏదంటే ఈ రెనిన్గా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు జీర్ణాశయంలో ప్రోటీన్స్ అనేవి చైతన్యవంతమైన పెప్సిన్తో చర్య జరిపి అవి దేనిగా మారుతాయి? ప్రోటీన్లు ప్లస్ ప్రోటియోజులుగా విడగొట్టబడతాయి. ఈ పెప్సిన్ ప్రోటీన్లను ప్రోటీన్స్ ప్లస్ ప్రోటియోజులుగా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా కేసిన్ అనేది చైతన్యవంతమైన రెనిన్ సమక్షంలో అది దేనిగా మారుతుందంటే పారాకేసినేట్గా మారుతుంది. ఇది కూడా కేసిన్ అనేది మనకి ఇక్కడ ప్రోటీన్గా చెప్పుకోవడం జరుగుతుంది. కేసిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఈ ప్రోటీన్ అనేది రెనిన్ అనే ఎంజైమ్తో చర్య జరిపి అది పారాకేసినేట్గా మారుతుంది. మళ్ళీ ఈ పారాకేసినేట్ దేంతో అవక్షేపణం చెందుతుంది? కాల్షియం అయాన్లతో, Ca+ కాల్షియం అయాన్లతో అవక్షేపణం చెంది దేనిగా మారుతుందంటే కాల్షియం పారాకేసినేట్గా మారడం జరుగుతుంది. ఈ కాల్షియం పారాకేసినేట్ చైతన్యవంతమైన పెప్సిన్తో చర్య జరిపి మళ్ళీ దేనిగా మారుతుందంటే ప్రోటీన్లు ప్లస్ ప్రోటియోజులుగా మారడం జరుగుతుంది. ప్రోటీన్లు ప్లస్ ప్రోటియోజులు మనం ఇంతకుముందే నేర్చుకోవడం జరిగింది. ఏంటి? జీర్ణాశయంలో ప్రోటీన్లు అనేవి పాక్షికంగా జీర్ణమవుతాయి. ఆ పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలని ఖైమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఖైమే ఈ ప్రోటియోజులు. అంటే ఇక్కడ ఏమర్థమైంది మనకు? జీర్ణాశయంలో ప్రోటీన్లు అనేవి పూర్తిగా జీర్ణం కాలేదు. జీర్ణాశయంలో ప్రోటీన్లు అనేవి దేనిగా మార్చబడ్డాయి అంటే ప్రోటియోజులుగా మార్చబడ్డాయి. ప్రోటియోజులుగా మార్చబడ్డాయి అంటే జీర్ణాశయంలో ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ పూర్తిగా అవ్వలేదు. ప్రోటీన్లు పాక్షికంగా మాత్రమే జీర్ణమైనవి. ఈ పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను ఏమని పిలుస్తారంటే ఖైమ్గా పిలవడం జరుగుతుంది. ఇది జీర్ణాశయంలో జరిగే జీర్ణక్రియ. మూడవది ప్రేగులో జరిగే జీర్ణక్రియ. ఓకేనా? మూడవది ఏంటి? ప్రేగులో జరిగే జీర్ణక్రియ. అయితే ప్రేగు లోపల మనం ఏం చెప్పుకున్నాం? 3 రకాల ఆహార పదార్థాలు కూడా ప్రేగులో పూర్తిగా కంప్లీట్గా జీర్ణం అవడం జరుగుతుంది. ప్రేగు లోపల కార్బోహైడ్రేట్లు పూర్తిగా జీర్ణమవుతాయి. ప్రేగు లోపల
ప్రోటీన్లు పూర్తిగా జీర్ణమవుతాయి. ప్రేగు లోపల లిపిడ్లు కూడా పూర్తిగా జీర్ణమై సరళ పదార్థాలుగా మార్చబడి ఆ పదార్థాలు అనేవి పేగు గోడల ద్వారా శోషించుకోబడి రక్తంలోకి పంపించడం జరుగుతుంది. రక్తం నుండి వివిధ కణజాలాలకు ఆహార పదార్థాలు అనేవి చేరి శక్తిని అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రేగులో జరిగే జీర్ణక్రియ గురించి నేర్చుకుందాం. అంటే ప్రేగులో ఫస్ట్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ. ప్రేగు లోపల కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ చూడండి. కార్బోహైడ్రేట్స్ అనేవి లాలాజల అమైలేజ్ తో చర్య జరిపి అవి దేనిగా మార్చబడ్డాయి? మాల్టోజ్, లాక్టోజ్, సూక్రోజ్ అనే డైసాకరైడ్లుగా మార్చబడ్డాయి. ఇవి మాల్టోజ్, లాక్టోజ్, సూక్రోజ్ అనేవి డైసాకరైడ్. ఓకే, ఈ మాల్టోజ్, లాక్టోజ్, సూక్రోజ్ అనేవి వాటి యొక్క ఎంజైమ్లతో చర్య జరిపి అవి సరళ పదార్థాలుగా మార్చబడతాయి. అంటే ఏంటి? మాల్టోజ్ అనేది మాల్టేజ్ ఎంజైమ్తో చర్య జరిపి గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్గా మార్చబడడం జరుగుతుంది. లాక్టోజ్ అనేది లాక్టేజ్ ఎంజైమ్ సమక్షంతో చర్య జరిపి గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్గా మార్చబడుతుంది. అదేవిధంగా సూక్రోజ్ సూక్రేజ్ అనే ఎంజైమ్తో చర్య జరిపి గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్ అనే సరళ పదార్థాలుగా మార్చబడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డైసాకరైడ్స్. ఇవి మాత్రం మోనోసాకరైడ్స్. గ్లూకోజ్, గ్యాలక్టోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇవన్నీ కూడా మోనోసాకరైడ్లు. ఈ విధంగా మార్చబడిన సరళ పదార్థాలు ప్రేగు గోడల ద్వారా శోషించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి? సంక్లిష్ట ఆహార పదార్థాలైనటువంటి కార్బోహైడ్రేట్లు పూర్తిగా సరళ పదార్థాలైనటువంటి గ్లూకోజ్గా విడగొట్టబడ్డాయి. అదేవిధంగా గ్యాలక్టోజ్గా విడగొట్టబడ్డాయి. అదేవిధంగా ఫ్రక్టోజ్గా విడగొట్టబడడం జరిగింది. అంటే సంక్లిష్ట పదార్థాలు పూర్తిగా సరళ పదార్థాలుగా మార్చబడ్డాయి. కాబట్టి ఈ విధంగా ఏర్పడినటువంటి సరళ పదార్థాలు శోషణకు అనువుగా ఉండి రక్తంలోకి చేరి రక్తం నుంచి వివిధ కణజాలాలకు శక్తి నిమిత్తం అందించబడడం జరుగుతుంది. ఇది కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియ. నెక్స్ట్ ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ. అంటే ప్రేగు లోపల ప్రోటీన్లు కూడా పూర్తిగా జీర్ణమవుతాయి. అంటే మనం ఇందాక నేర్చుకున్నాం, జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలను ఖైమ్గా పిలుస్తారు. జీర్ణాశయం నుంచి ఈ ఆహార పదార్థాలు నెమ్మదిగా దేనిలోకి పంపించబడతాయంటే ప్రేగులోకి పంపించబడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ఏమని పిలుస్తారంటే పెప్టిడేజ్లు. ఇది ఇంపార్టెంట్. ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లను పెప్టిడేజ్లుగా పిలవడం జరుగుతుంది. ప్రోటీన్లను జీర్ణం చేసే ఎంజైమ్లు పెప్టిడేజ్లు. ఈ పెప్టిడేజ్లు రెండు రకాలు: ఎండోపెప్టిడేజ్లు, హెక్సోపెప్టిడేజ్లు. ఎండోపెప్టిడేజ్, హెక్సోపెప్టిడేజ్. ఎండోపెప్టిడేజ్ అంటే ఈ ఎంజైమ్లు అమైనో ఆమ్లాల మధ్య, అంటే ప్రోటీన్ అణువు, ఇది ఒక ప్రోటీన్ అణువు, ఇదొక అమైనో ఆమ్లం, 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 ఇదొక అమైనో ఆమ్లం. అమైనో యాసిడ్, అమైనో యాసిడ్, అమైనో యాసిడ్, అమైనో యాసిడ్, అమైనో యాసిడ్, అమైనో యాసిడ్, అమైనో యాసిడ్. ఇది ఒక ప్రోటీన్ అణువు, ప్రోటీన్ గొలుసు లేదా ప్రోటీన్ అణువు. ఎండోపెప్టిడేజ్ అంటే అమైనో ఆమ్లాలలో ఉన్నటువంటి అంటే ప్రోటీన్ అణువులో ఉన్నటువంటి అంతర బంధాలను విడగొట్టే
ఎంజైమ్లను ఏమని పిలుస్తారు? ఎండోపెప్టిడేస్. ఎగ్జోపెప్టిడేస్ అంటే ప్రోటీన్ అణువులో ఉన్నటువంటి వెలుపలి పెప్టైడ్ బంధాలను విడగొట్టే వాటిని ఎగ్జోపెప్టిడేస్ గా పిలవడం జరుగుతుంది. ఎండో అంటే అంతర, లోపల ఉన్నటువంటి అమైనో పెప్టైడ్ బాండ్లను విడగొడుతుంది. ఎగ్జో అంటే ప్రోటీన్ అణువులో ఉన్నటువంటి బయటి ఆ పెప్టైడ్ బంధాలను విడగొట్టే ఎంజైమ్. ఎండోపెప్టిడేస్ ఎంజైమ్లు ఏంటి? పెప్సిన్, ట్రిప్సిన్, రెనిన్, థైమోట్రిప్సిన్. పి అంటే పెప్సిన్, టి అంటే ట్రిప్సిన్, ఆర్ అంటే రెనిన్, కేటీ అంటే థైమోట్రిప్సిన్. ఇది షార్ట్ కట్ కోడ్ పీటీఆర్ కేటీగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా హెక్సోపెప్టిడేస్ అంటే కార్బాక్సిపెప్టిడేస్లు, అమైనో పెప్టిడేస్లు, ట్రైకామడై పెప్టిడేస్లుగా వీటిని పిలవడం జరుగుతుంది, హెక్సోపెప్టిడేసెస్. ఓకే, ఇప్పుడు థైమోట్రిప్సినోజన్ అనే ఎంజైమ్ థైమోట్రిప్సినోజన్ అనే పదార్థాలు థైమోట్రిప్సినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో దేనిగా మార్చబడుతుందంటే చైతన్యవంతమైన ట్రిప్సిన్గా మార్చబడుతుంది. ఈ చైతన్యవంతమైన ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే థైమోట్రిప్సినోజన్ను దేనిగా మారుస్తుందంటే థైమోట్రిప్సినేజ్గా మార్చడం జరుగుతుంది. థైమోట్రిప్సిన్గా మార్చడం జరుగుతుంది. అంటే ఈ విధంగా చైతన్యవంతమైన ఈ ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లపై చర్య జరిపి ఈ ప్రోటీన్లను దేనిగా విడగొడుతుంది? ప్రోటీన్స్ ప్లస్ ప్రోటీయోజులుగా విడగొట్టడం జరుగుతుంది. చైతన్యవంతమైన ట్రిప్సిన్ ప్రోటీన్లపై చర్య జరిపి వాటిని ప్రోటీన్లు ప్లస్ ప్రోటీయోజులుగా విడగొట్టబడడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రోటీన్ ప్లస్ ప్రోటీయోజులు మళ్ళీ క్లోమరసంలో ఉన్నటువంటి ఈ ట్రిప్సిన్ సమక్షంలో చర్య జరిపి అవి దేనిగా మారుతాయంటే పాలీపెప్టైడ్లుగా మారడం జరుగుతుంది. అనేక రకాల పెప్టైడ్లు కలిసి ఒక పెద్ద గొలుసుగా ఏర్పడితే దాని పాలీపెప్టైడ్లుగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, ఈ పాలీపెప్టైడ్లు కార్బాక్సిపెప్టిడేస్ సమక్షంలో చర్య జరిపి పాలీపెప్టైడ్లు దేనిగా విడగొట్టబడతాయంటే అమైనో ఆమ్లాలు ప్లస్ ట్రై పెప్టిడేస్లుగా విడగొట్టబడడం జరుగుతుంది. అమైనో యాసిడ్ ప్లస్ ట్రై పెప్టిడైడ్. మళ్ళీ పాలీపెప్టైడ్లు క్లోమరసంలో ఉన్నటువంటి అమైనో పెప్టిడేస్తో చర్య జరిపి అవి అమైనో ఆమ్లాలు ప్లస్ ట్రైపెప్టిడేట్లుగా మార్చబడతాయి. ఈ ట్రైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ల సమక్షంలో అమైనో ఆమ్లాలు ప్లస్ డైపెప్టైడ్లుగా మార్చబడతాయి. ఈ డైపెప్టైడ్లు మళ్ళీ డైపెప్టిడేజ్ అనే ఎంజైమ్ల సమక్షంలో అవి అమైనో ఆమ్లాలు ప్లస్ అమైనో ఆమ్లాలుగా మార్చబడడం జరుగుతుంది. ఈ విధంగా మారినటువంటి పదార్థాలే ప్రోటీన్ల యొక్క సరళ పదార్థాలు. అంటే ఇక్కడ ప్రోటీన్లు అనేవి పూర్తిగా ప్రేగు లోపల జీర్ణమై అవి చివరికి దేనిగా మారిపోయాయంటే అమైనో ఆమ్లాలు ప్లస్ అమైనో ఆమ్లాలుగా విడగొట్టబడ్డాయి. ఈ విధంగా విడిపోయినటువంటి అమైనో ఆమ్లాలు ప్రేగు గోడల ద్వారా సులువుగా శోషించుకోబడి అక్కడి నుంచి రక్తంలోకి, రక్తం నుంచి శరీరంలోని వివిధ అవయవాలకు అమైనో ఆమ్లాలను అందించడం అంటే శక్తిని అందించడం జరుగుతుంది. ఇది ప్రేగులో జరిగే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ. నెక్స్ట్ మూడవది ప్రేగులో దేని జీర్ణక్రియ మిగిలిందంటే లిపిడ్ల యొక్క జీర్ణక్రియ. లాస్ట్ మూడవది ప్రేగు లోపల లిపిడ్ల యొక్క జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఇది లిపిడ్ అణువు, ఈ లిపిడ్ అణువు దేనిగా మార్చబడుతుందంటే ఎమల్సీకరణం చెందుతుంది.
ఎమల్సీకరణం. ఎమల్సీకరణం అంటే పెద్ద పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి లిపిడ్ అణువు అనేది ఎమల్సీకరణం ద్వారా చిన్న చిన్న నీటి బిందువులుగా విడగొట్టబడుతుంది. అంటే కొన్ని రకాల ఏంటి లవణాలు, సోడియం టారోకోలేట్, సోడియం గ్లైకోకోలేట్ అనే లవణాల సమక్షంలో సోడియం టారోకోలేట్, సోడియం గ్లైకోకోలేట్ అనే పైకెరస లవణాల సమక్షంలో పెద్ద పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి లిపిడ్ అణువులు ఎమల్సీకరణ ప్రక్రియకు లోనై చిన్న చిన్న నీటి బిందువులుగా మారడం జరుగుతుంది. ఈ విధంగా మారినటువంటి నీటి బిందువుల పైన లైపేజ్ లిపిడ్లను జీర్ణం చేసే ఎంజైమ్లను ఏమని పిలుస్తారంటే లైపేజ్గా పిలవడం జరుగుతుంది. ఎమల్సీకరణం చెందిన ఈ బిందువుల పైన లైపేజ్ చర్య జరిపి వాటిని దేనిగా మారుస్తుందంటే ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్స్. ఫ్యాటీ యాసిడ్స్ మరియు గ్లిజరాల్స్ గా మార్చబడడం జరుగుతుంది. ఈ విధంగా పెద్ద పరిమాణంలో ఉన్నటువంటి క్రొవ్వు అణువులు దేనిగా మార్చబడ్డాయంటే ఫ్యాటీ యాసిడ్స్ లేదా గ్లిజరాల్స్ గా మార్చబడడం జరిగింది. ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ పదార్థాలు శోషణకు అనువుగా ఉంటాయి. క్రొవ్వులు అనేవి ఎప్పుడైతే క్రొవ్వు ఆమ్లాలుగా విడగొట్టబడతాయో అప్పుడు రేపు యొక్క గోడలు ఈ ఆహార పదార్థాలను శోషించుకొని రక్తంలోకి చేర్చి రక్తం నుంచి వివిధ శరీర భాగాలకు శక్తి నిమిత్తం సరఫరా చేయడం జరుగుతుంది. ఇది ఫైనల్గా ప్రేగులో జరిగే జీర్ణక్రియ. 1 కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ, 2 ప్రోటీన్ల జీర్ణక్రియ, 3వది లిపిడ్ల జీర్ణక్రియ.